నమస్తే అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బర్డ్స్. నేను మిడిల్ క్లాస్ బర్డ్స్ మీద ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశానండి. అది గ్రూప్ కాదు, ఛానల్. గ్రూప్లో కొద్దిగా నెంబర్లు వేరే వాళ్ళకి తెలియటం వల్ల వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసుకుంటారు. అంటే లేడీస్ ఉన్నా సరే, ఎవరున్నా సరే ఇబ్బంది వల్ల నేను ఛానల్ క్రియేట్ చేశానండి. ఆ ఛానల్ క్రియేట్ చేయడానికి ఒకటే ఉద్దేశం, ఎవరైనా బర్డ్స్ అమ్మాలన్నా కొనాలన్నా సరే నాకు వీడియోస్ పెడితే అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను, అమ్మి పెడతాను, సేల్ చేస్తానండి. ఇందులో నాకేమీ బెనిఫిట్స్ కానీ ఏమి ఇవ్వడానికి ఏమీ లేదండి. నేను నా ఇంట్రెస్ట్ మీద ఈ ఒక క్రియేట్ చేశాను. ఎందుకంటే నేను చూశానండి, మన దగ్గర తీసుకునే వాళ్ళు కూడా కొద్దిగా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒకళ్ళు, స్టూడెంట్స్ ఒకళ్ళు, లేడీస్ ఎక్కువ మన దగ్గర తీసుకుంటారండి. అంటే ఇంట్రెస్ట్ మీద. ఆ ఇంట్రెస్ట్ని మనం డబ్బు రూపంలో తీసుకోవాలని ఉద్దేశం నాది లేదు. అదే నేను ఎందుకు పెట్టానంటే, ఎవరు మీ ఊర్లో దగ్గరలో ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను, అందులో పోస్టులు పెడతా ఉంటాం, అంతే తప్పితే ఏం లేదండి. ఈరోజు టాపిక్ వచ్చి బ్రీడింగ్ ఫార్ములా అండి. ఈ బ్రీడింగ్ ఫార్ములానే ఎందుకు వీడియో చేస్తున్నానంటే, కొంతమంది ఏమంటున్నారంటే మేము వీడియో కాల్లో కూడా చెక్ చేసి అది బ్రీడింగ్ చేసింది అన్న తర్వాతే బాట్స్ తీసుకున్నామండి, అది మీటింగ్ అవుతున్నప్పుడు బాట్స్ తీసుకున్నాం అంటున్నారు. అది నా దగ్గర కూడా జరిగింది. అలా నేను బ్రీడింగ్ పేర్స్ అమ్ముతున్నప్పుడు కొన్ని ఆల్రెడీ నా దగ్గర బ్రీడింగ్ అయినవి ఇచ్చాను, కొన్ని మీటింగ్ అవుతున్నాయి ఇస్తాను. ఎక్కువ ఏంటంటే మీటింగ్ అవుతున్నాయి ఇస్తాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మీటింగ్ అవటం కానీ బ్రీడింగ్ చేయటం కానీ 2-3 పేర్లు జరగలేదు. అవి ఎందుకు జరగలేదు ఏంటంటే, ఒక 2-3 విషయాలు ఉంటాయి అందుట్లో. ఒకటి మెయిన్గా ఫుడ్ విషయం చేంజ్ అయ్యి ఉండాలి. 2 వాతావరణం చేంజ్ అయ్యి ఉండాలి. లేదంటే మీరు పెట్టిన ప్లేస్ చేంజ్ అయ్యి ఉండాలి. లేదు అంటే వాటికి ప్రైవసీ దొరకపోవటం, అంటే మీరు ఆ బర్డ్స్ని ఎక్కువ డిస్టర్బ్ చేయటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల అవి బ్రీడింగ్ చేయవండి. కానీ ఈ బ్రీడింగ్ ఫార్ములా ఉపయోగిస్తే కన్ఫామ్గా బ్రీడింగ్ చేస్తాయండి. అట్లని ఎప్పుడైనా సరే మనం ఓపెన్ ప్లేస్లో బ్రీడింగ్ అనేది సక్సెస్ఫుల్ కాదండి. ఎందుకంటే మనం బయట పెట్టినప్పుడు బయట పక్షులు అవి అరుస్తూ ఉంటే ఇవి కూడా అంతే రియాక్ట్ అవుతూ ఉంటాయి. వాటితో పాటు ఆడుకోవటం, వాటితో పాటు అరవటం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే బ్రీడింగ్ చేపియాలంటే ఇండోరే చేయించుకోవాలండి. అవుట్డోర్లో బ్రీడింగ్ అనేది చాలా కష్టంగా జరుగుతుంది. అంటే మనం పరదాలు వేస్తున్నాం కదండి, దాని మీద బట్టలు కడుతున్నాం కదండి అని కాదు. అవుట్డోర్ అనేది, ఎందుకంటే మనము అవుట్డోర్లో ఉంటే సౌండ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉండేది, అవి బ్రీడింగ్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం బ్రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటామో అది ఇండోర్లో పెట్టుకోండి. అంటే మన రూమ్లో పెట్టుకోవటమో లేకపోతే ఏదైనా మన షెడ్లో పెట్టుకోవటం చేసుకుంటే కన్ఫామ్ సక్సెస్ఫుల్ అయ్యింది. మనం ఇప్పుడు బ్రీడింగ్ ఫార్ములా తయారు చేసుకునేప్పుడు కావాల్సినవి ఇవి ఈ 3 చూసుకోండి మీరు. ఈ 2 వచ్చి 2 ట్యాబ్లెట్లు అండి. ఈ 2 ట్యాబ్లెట్లు వేరే వేరే పర్పస్ మీద తీసుకుని వేరే వేరే కంపెనీకి సంబంధించినవి. వీటి గురించి అసలు ఏంటి, వీటి పేర్లు ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మాత్రం మనం అసలు ఎలా తయారు చేయాలి ఏంది ఉంచుకుంటాం. ఈ బ్రీడింగ్ ఫార్ములాలో కన్ఫామ్గా ఉండాల్సిందండి ఈ 2 ట్యాబ్లెట్లు. ఈ 2 ట్యాబ్లెట్లు ఎట్లా అంటే, మనం 1 కేజీ సీడ్ మిక్స్లో 1 ట్యాబ్లెట్ వేసుకోవచ్చండి. అంటే ఇది 2 వేరు ట్యాబ్లెట్ కాబట్టి 1 కేజీ సీడ్ మిక్స్లో ఈ 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అది ఎలా చేయాలి ఏందనేది నేను చూపిస్తాను. ఈ ట్యాబ్లెట్లు కాకుండా ఇంకో 2 ఉన్నాయండి. రెండో ఐటమ్ వచ్చి ఈ పౌడర్ అండి. ఈ పౌడర్ కూడా మనం నేను వీడియోస్లో కానీ షార్ట్లో కానీ సాఫ్ట్ ఫుడ్ మీద వేసి చూపించుంటాను మీకు. ఇది కూడా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. దీని గురించి కూడా నేను లాస్ట్ చెప్తాను. ఈ పౌడర్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే అండి. అంటే మనం బ్రీడింగ్ పర్పస్ అనే కాదు, ఈ పౌడర్ మాత్రం దేంట్లోనే వాడుకోవచ్చు. ఇది మూడోది వచ్చి ఎగ్ అండి. ఈ ఎగ్ మ్యాక్సిమం ట్రై చేయండి నాటుగుడ్డు, అంటే మనం దేశీ కోళ్ళు ఉంటాయి కదండి, వాటి గుడ్డు ఉండటానికే ట్రై చేయండి. లేదు అంటే మనం ఫార్మ్ గుడ్డు కూడా పెట్టుకోవచ్చు. ₹5, 5.5 అవుతుందండి. ఈ 3 ఐటమ్తో కలిసి మనం సీడ్ మిక్స్ తయారు చేసుకుందాం ఇప్పుడు. ఇది నా సింపుల్ సీడ్ మిక్స్ అండి. ఇందులో ఏ వేస్టు కాదు, అసలు అతిగా ఏమీ కలపనండి. ఇందులో కొర్రలు ఉంటాయి, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి, కుసుమ్ సీడ్స్ ఉంటాయి. ఈ 3 అన్నీ తింటాయి. కాకపోతే కాక్టైల్ కుసుమ్ సీడ్స్ తినవు, కానీరు ఈ 3 తింటాయి. నా దగ్గర కాక్టైలు, కానీరు, బడ్గీస్ ఉంటాయి. అందుకని చెప్పి ఈ 3 చేసుకుంటాను. ఇందులో ఎక్స్ట్రా ఉండదండి. మనం ఎవరి దగ్గరైనా సరే సీడ్స్ కొంటున్నాము అంటే, అది షాప్ దగ్గర నుంచి కానీ లేదా బయో దగ్గర నుంచి కానీ ఎక్కడ కొంటున్నా సరే, మీరు ఒక బాడీకి పెట్టినప్పుడు ఆ బాడీ ఏం తింటుందో ఏం తినదో చూసుకోండి. ఊరినే 150, 200 కేజీ తెచ్చుకొని కొన్ని బాట్ తిని కొన్ని కింద పడేస్తూ ఉంటే తిన్నవి అసలు పెట్టొద్దండి. అందుకే నేను సింపుల్గా కొర్రలు, సన్ఫ్లవర్ సీడ్స్, కుసుమ్ సీడ్సే తప్పితే మిగతా అంటూ ఇందులో ఎక్స్ట్రా ఉండదండి. ఇప్పుడు ఈ సీడ్ మిక్స్ని ఏం చేయాలంటే అండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేడి చేసుకోవాలండి. ఎందుకు వేడి చేస్తామంటే, వీటిలో కొన్ని ఏమవుతాయి అంటే తేమ శాతం ఎక్కువగా ఉన్న సీడ్స్ ఉంటాయి. ఆ తేమ శాతం లేకుండా వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఊరినే లైట్గా వేడి చేయాలండి. ఆ వేడి ఎట్లా అంటే గోరువెచ్చని మనం అంటాం కదా, అట్లా లైట్గా పట్టుకుంటే వేడిగా ఉన్నాయా లేవా అన్నట్టుగా చేసుకోవాలి. ఎక్కువగా పొగలు వచ్చేట్టు అట్టడి చేయకూడదండి. నేను తీసుకుంది అదే మనకి ఉంది కాబట్టి కేజీన్నర తీసుకున్నాను. అది మీకు చూపించడం కోసమని ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక 2 మినిట్స్ ఇట్లా చేసిన తర్వాత వీటిని దించుకోవాలండి.
అట్లా వేడి చేయడానికి ఎక్కువ టైం పట్టదండి. ఒక 3-4 నిమిషాలు స్లోగా పెట్టుకొని వేసుకుంటే ఈజీగా వేడెక్కిద్ది. పుట్టుకొని చూడండి అది వేడెక్కిందా లేదా అని. వేడెక్కిన తర్వాత కట్టేసి స్టవ్ కట్టేసి దాన్ని సైడ్‌న పెట్టుకొని, మనం ఫస్ట్‌లో చూపించిన 2 టాబ్లెట్లు చిన్న బొక్క పెట్టుకొని దాంట్లో కలపాలండి. అది ఎందుకు వేడి చేయాలి అనుకుంటే సీడ్స్‌ని మనం గాని వేడి చేయకపోతే ఇందులో ఉన్న మెడిసిన్ ఒకచాటే పడి ఉండగట్టుకుపోయిద్ది. అంటే ఏదో 4, 5 వాటికి అతుక్కునిద్ది. తర్వాత అసలు ఇక అంతే పడి ఉండిద్ది. ఎప్పుడైతే సీడ్స్ వేడిగా ఉంటాయో అప్పుడు మొత్తానికి కలుపుకుంటే ఈజీగా కలుపుతాయండి. మొత్తానికి మెడిసిన్ అంటుకుంటా ఉండిద్ది. అందుకని చెప్పి వేడిగా ఉన్నప్పుడే ఆ 2 టాబ్లెట్లు కలపాలి. ఆ కలిపిన తర్వాత ఇది ఇట్లా పూర్తిగా మన చేతులకు అవుతానే ఉండిద్దండి. అయిన మెడిసిన్ కొద్ది కొద్దిగా అవుతా ఉండిద్ది. బాగా పెట్టి కలపాలి. తరువాత గుడ్డండి. ఆ గుడ్డు మాత్రం మ్యాక్సిమం ఎవరైతే బ్రీడింగ్ చేపించుకోవాలి, బ్రీడింగ్ ఫార్ములా చేసుకోవాలి అంటే మాత్రం ట్రై చేయండి. నాటుగుడ్డే మన దేశీ గుడ్డు చేయడానికే. దేశీ గుడ్డు ఎంత అయిద్దండి? రూ. 13, రూ. 14. 2 తీసుకోండి. 2 కూడా కలుపుకోవచ్చు. కానీ నేను మాత్రం ఒకటే వేసుకుంటాను. 2 వేసుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే ఏందంటే అవి డ్రై అవ్వడానికి టైం పట్టిద్ది. చూపియాలి కాబట్టి ఇప్పుడు నేను ఒకటి వేసుకున్నాను. లేదంటే మ్యాక్సిమం 2 వేసుకుంటాను. 13, 14 పెట్టుకుంటే ఒకటి వచ్చింది కాబట్టి ఈజీగా దొరుకుతాయి. పల్లెటూరు గిల్లెటూరులో నాకు దొరకలేదు కాబట్టి నేను ఈ రూ. 5 ఒకటి వేసుకున్నాను. ఇది బాగా డ్రై అయ్యేదాకండి మన చేతులు కతుక్కుంటూ ఉంది, బంక బంక అవుతూ ఉంది, ఉండలు కట్టిద్ది. అటు ఉండలు కాకుండా ఎందుకంటే సీడ్స్ ఇంకా వేడిగానే ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడే మొత్తం ఇవన్నీ కలుపుకుంటే ఈజీగా కలుస్తూ ఉండిద్ది. ఇలా ఉండలు కాకుండా ఈజీగా కలుపుకుంటూ ఉండాలి. నేను ఇంకా ఇందాక ఒక పౌడర్ చూపించాను కదండి, ఆ పౌడర్ కూడా సేమ్ ఇంతేనండి. మీకు ఎంత క్వాంటిటీ అవసరం నేనైతే ఏం చేస్తాను, ఒక 3, 4 స్పూన్లైనా సరే 4, 5 కూడా వేస్తానండి. ఎందుకంటే మనకున్న దాన్ని బట్టి మనం ఎంత వేసుకోవాలి అని చెప్పి 4, 5 స్పూన్లు వేసి కానీ 1, 2, 3, 4 ఈ 4 స్పూన్లు వేసుకుంటా అండి. 4 స్పూన్లు అంటే అర్థమై ఉంటుంది మీకు. అది వేసుకొని ఇప్పుడు ఊరనే డ్రై అయిపోయిద్దండి. ఎప్పుడైతే ఈ పౌడర్ వేస్తాం మనం అది ఊరనే డ్రై అయిపోయిద్ది. మన చేతులు కట్టుకుందా అంతా సీడ్స్కి అవుతానే ఉండిద్ది. దీంట్లో పెద్ద ఇబ్బంది ఉండదు. తొందరగా డ్రై అయిపోయిద్ది. ఇది డ్రై అయిపోయింది ఎట్లా ఉండిద్దండి. అసలు ఎక్కడ మన చేతులు కతుక్కోవడం కానీ ఏం ఉండదు. మనం దీన్ని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇది డ్రై కాలేదో అది మనం స్టోర్ చేయడానికి కూడా పనికిరాదండి. ఇది డ్రై అయిపోయింది అంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ మొలకలండి ఇంకా ఎప్పుడైనా సరే మొలకలు పెట్టాలి అనుకుంటే బ్రీడింగ్ టైంలో మాత్రం గోధుమలే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఈ బ్రీడింగ్ ఫార్ములా వాడుతున్నాము అంటే గోధుమలు కూడా వేడి కాబట్టి మామూలుగా మనం ఏంటంటే బాయిల్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు బాయిల్ చేసినవి లేవు. ఎప్పుడైతే బ్రీడింగ్ చేపించుకోవాలనుకుంటామో అప్పుడు బాయిల్ గోధుమలు పెట్టండి. అంటే బాయిల్ చేసిన తర్వాత చల్లార్చి ఆ గోధుమలు పెడితే వాటికి హీట్ కలిగిద్ది. హీట్ కలిగిందంటే తొందరగా మీటింగ్ అవుతాయి. నేను మాత్రం ఎందుకంటే నా దగ్గర ఎక్కువ బర్డ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ఏం చేస్తానంటే మొలకలు వచ్చిన తర్వాతే నేను వినియోగిస్తూ ఉంటాను. నా దగ్గర ఈజీగా మొలకలు వస్తాయండి. ఇలా మొలకలు ఏం చేయాలంటే అండి, ఎప్పుడైనా సరే మనం బర్డ్స్కి పెట్టాలి అంటే ఒక 2 స్పూన్స్ చాలండి. మీకు తెలిసే ఉండిద్ది బార్డ్ మన దగ్గర ఉందంటే మనకి ఎంత తింటుందని. మార్నింగ్ టైంలో ఇలా మొలకలు పెట్టండి. అది కొంతమంది ఏమంటారంటే మా దగ్గర మొలకలు తింటం లేదు అండి అంటారు. అలాంటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సాయంత్రం పూట తొందరగా కేజీలోంచి ఫుడ్డు, వాటర్ అన్నీ తీసేయండి. తీసిన తర్వాత మార్నింగ్ టైంలో లేటుగా వాటరు, ఫుడ్డు ప్రొవైడ్ చేయండి. ఎంత లేటుగా అంటే 9, 10 ఆ టైంలో మార్నింగ్ టైంలో పెడితే ఈజీగా అవి ఏది అయితే తినని ఫుడ్ కూడా అది ఈజీగా తినిద్దండి. ఆకలి అయితే కాబట్టి ఈజీగా తినిద్ది. ఈ ఫుడ్ ఎంత పెట్టాలంటే 3 అవర్స్లో 4 అవర్స్లో ఎంత తినగలదో అంతే. నేను చెప్పాను కదండి మీకు ఈ పాటకి అర్థమైపోయింది. అది ఎంత తినగలదో అంతే. నేనైతే ఎగ్ కలుపుకుంటాను గోధుమలో. ఎందుకంటే బ్రీడింగ్ చేపియాలంటే వాటిలోని వేడి పుట్టేయాలి. అంటే హీట్‌కి వస్తేనే హీట్‌కి వచ్చిన తర్వాతే తొందరగా మీటింగ్ అవుతాయి. అందుకని చెప్పి గోధుమల్లో నేను ఎగ్ కూడా కలుపుకుంటా ఉంటాను. మీరు ఏ బర్డ్ అయితే బ్రీడింగ్ చేపియాలనుకుంటున్నారో అంతే కలుపుకోండి. సీడ్ మిక్స్ కూడా. ఇది నా బ్రౌన్ థ్రాట్ కాన్యూర్ అండి. ఇది కూడా బాక్స్‌లోకి వెళ్ళి పోతా నెల రోజులైంది. అంటే వాటి కోసం వెయిట్ చేయటం అండి. మొదటిసారి ఎక్క పెట్టేప్పుడు ఏంటంటే కొద్దిగా కష్టం అవుతూ ఉంటాయి. కొన్ని ఏందో టైం తీసుకుంటా ఉంటాయి. వాటిని డిస్టర్బ్ చేయకూడదు. అందుకే ఈ ఫుడ్ ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను వీటికి వేసి చూపిస్తున్నాను. ఇవి కూడా తింటాయండి. ఇవి కూడా అసలు ముందు నా దగ్గరికి వచ్చినప్పుడు అసలు సాఫ్ట్ ఫుడ్ అనేది తినేవి కాదు. చిన్నగా అలవాటు చేశాను. రాత్రే నేను మామూలుగా ఏం చేశానంటే సాయంత్రం 4 వీటి ఫుడ్ గిడ్డు మొత్తం తీసేసాను. మార్నింగ్ ఆకలిందంటే ఈజీగా తింటాయండి ఇవి కూడా. ఇవే మన అల్బినో కాక్టైల్స్ అండి. ఇవి ఆల్రెడీ 5 ఎగ్స్ పెట్టింది. తింటాయి. ఏది పెట్టినా కూడా తింటాయి. కొద్దిగా హీట్లో ఉంటాయిలే అని చెప్పి పెట్టాను. ఇంకో 1 ఎగ్ 2 ఎగ్స్ పెట్టిద్ది. ఇది మామూలుగా అయితే 6, 7 ఎగ్స్ పెట్టిద్దండి ఇది. ఇందాక వైట్ పౌడర్ ఒకటి చూపించా కదండి, అదే ఇది కెట్ల ఫిష్ బోను ఎగ్షెల్స్ అండి. ఈ ఎగ్షెల్స్ నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉంటాయి కదండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తే వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇస్తే కవర్ ఇచ్చాను. సాయంత్రానికి వాళ్ళు ఏం చేశారంటే 70, 80 గుడ్లు ఏమైనా పగిలినాయి అవన్నీ ఇచ్చారు. ఇంటికి తీసుకొచ్చి వాటిని వేడి వాటర్లో బాయిల్ చేసి వాటిని మనం
మొక్కల్లో కూడా వేసుకుంటామండి సేమ్ ఇదే. వీటికి కూడా పెడతాం మనం. ఎక్కువగా నేనైతే బర్డ్స్‌కి పెడతా ఉంటాను. వీటిని బాయిల్ చేసిన తర్వాత బాగా ఎండబెట్టాను. ఎండబెట్టి ఇందులో ఇప్పుడు కెటిల్ ఫిష్ బోన్ కలిపా అండి. కెటిల్ ఫిష్ 2 కాల్షియమే. ఎగ్‌షెల్స్ కాల్షియమే, కెటిల్ ఫిష్ బోన్స్ కూడా కాల్షియం అండి. ఇవి 2 తినటం వల్ల కూడా మీటింగ్ టైంలో బాగా ఉపయోగపడతాయి. కెటిల్ ఫిష్ బోన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మనం ఒక కాల్షియమే అనుకుంటా గానీ కాదండి, ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి కోసం ఒక వీడియో కూడా చేశాను. కావాలంటే ఎళ్లి చూడండి. ఈ మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా పౌడర్ అయిద్దండి. డ్రై అయిపోయిద్ది. నిల్వ ఉండిద్దండి. ఒక 6, 7 నెలలైనా, 8 నెలలైనా, 9 నెలలైనా నిల్వ ఉండిద్ది మన దగ్గర. ఎందుకంటే వారానికి 3 రోజులైనా సరే, 4 రోజులైనా సరే నేను సాఫ్ట్ వుడ్ పెడతా కాబట్టి సాఫ్ట్ వుడ్ పెట్టినప్పుడల్లా ఏ బాడకైనా సరే వాటి మీద చల్లి ఇది పెడతా. ఏదైతే ఇందాక మీకు 2 క్యాప్సూల్ చూపించానో ఆ క్యాప్సూల్ చెప్పే ముందు ఒకటి చెప్తున్నానండి. అంటే తక్కువ ఏజ్ ఉన్న బర్డ్స్ మీద ఇది అప్లై చేయొద్దు. ఏదైతే కన్ఫర్మ్ ఏజ్ వచ్చిందో, కన్ఫర్మ్ ఏజ్ వచ్చిన ఎగ్స్ పెట్టట్లేదు, బ్రీడింగ్ చేయట్లేదు, అసలు మీటింగ్ అవ్వట్లేదు ఉన్న బర్డ్స్ మీద ఇది అప్లై చేయండి. ఒకవేళ చిన్న బర్డ్స్ మీద అయితే వాటికి నష్టమే తప్పితే లాభమే ఉండదు. తొందరగా ఎగ్స్ పెట్టినా కూడా అవి సరిగా చూసుకోలేవు, వాటి చిక్స్ని సరిగా వాటి ఫీడ్ చేయలేవు. అన్ఫర్టైల్ ఎగ్స్ పెడితే ఎగ్స్ హ్యాచ్గా ఉండి వీటిని ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ అండి అనేది యూజ్ చేయడం వల్ల ఏమైందంటే వీటికి గ్రోత్ బాగుండిద్దండి, వీటికి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండిద్ది, ఎగ్ ప్రొడక్షన్ బాగుండిద్ది, వీటికి హ్యూమన్ క్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండిద్దండి. అందుకని మనం బ్రీడింగ్ టైంలో ఈ ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ మాత్రం 1, 2 కన్ఫామ్గా ఉంచుకుంటాం. వీటిని మనం సాఫ్ట్ ఫుడ్లో కూడా కలపచ్చు. సాఫ్ట్ ఫుడ్లు ఎప్పుడు కలపాలంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు 10 పేర్స్ 15 పేర్స్ ఉన్నప్పుడు సాఫ్ట్ ఫుడ్లు వాటిలో కలపాలి. అంతేగాని చిన్న చిన్న వాటిలో ఒక ట్యాబ్లెట్ అంతా వేయకూడదండి. నెక్స్ట్ వచ్చి విటమిన్ ఈ ట్యాబ్లెట్ అండి. ఇవి 400 వాడచ్చు, 600 వాడచ్చు. దీనివల్ల ఏమిటంటే ఫెర్టిలిటీ బాగుండిద్ది, ఎగ్ ప్రొడక్షన్ బాగుండిద్ది, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండిద్ది, మస్కిల్ హెల్త్ బాగుండిద్దండి. పైగా బ్లడ్ క్లాత్ కాకుండా ఉండిద్ది. అందుకని చెప్పి బ్రీడింగ్ టైంలో చెప్పాను కదండి, ఈ 2 ట్యాబ్లెట్లు చాలా ముఖ్యం. ఏదైతే వాడు బ్రీడింగ్ చేయట్లేదో, ఎగ్స్ పెట్టట్లేదో, మేటింగ్ అవ్వట్లేదో వాటి మీద ట్రై చేయండి. ఇది కూడా ఒకటి చూస్తున్నా అండి, ఇంకా టైం కూడా ఎక్కువ లేదు. ఒక 15 డేస్ 20 డేస్ వాడి ఆపేయండి. ఈసారి కాకపోతే నెక్స్ట్ జూలై తర్వాత ఎప్పుడో బ్రీడింగ్ చేయవచ్చు. అంతేగాని ఎండాకాలం వీటికి పెట్టడం వల్ల చాలా నష్టం అండి. ఎందుకంటే చాలా హీట్ అవుతాయి ఇవి. ఈ హీటు కలిసి అంటే బర్డ్స్ బతకవు. ఈ హీట్ ఎందుకు ఉపయోగపడిద్ది అంటే మీటింగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, ఎగ్స్ పెట్టడానికి ఉపయోగపడిద్ది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.